ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారిని దూషించినటువంటి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి కొన్ని రోజులు జైలు జీవితాన్ని అనుభవించి ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు కొంతమంది కాపు నేతలు అంబటి రాంబాబుతో టచ్లోకి వెళ్ళారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏ కాపు నేతలు అంబటి రాంబాబుతో టచ్లోకి వెళ్ళారు, అసలు ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ. అంబటి రాంబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్ కాపు సమాజంలో ప్రకంపనల, ఓకే, నిలువున ఏపీ కాపు సమాజం రెండుగా చీలిపోయిందా? ఒక వర్గం మొత్తం అంబటి రాంబాబుకి కొమ్ము కాస్తోందా? చీలిందా, చీల్చాలనే కుట్ర జరుగుతుందా? అంటే ఇప్పుడు ఈ విధంగా చిలవలు పలవలు చేసి లేని ప్రకంపనలు, జరగనటువంటి భూకంపాన్ని సృష్టించే ప్రయత్నమా? ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్లో కూడా అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడతాడు అంబటి రాంబాబు? టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ నాగబాబు, నన్ను కాపు కాదంటారా? ఇప్పుడు నువ్వు కాపు కాదు అనేది వాళ్ళ సమస్య. నేను జైలుకి వెళ్ళింది ఆ సమస్య పైన. ముఖ్యమంత్రిని బూతులు తిడితే ముద్దు పెట్టుకుంటారా అని అడిగాడు. ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దు పెట్టుకుంటారనే వాస్తవమే కదా. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు బూతులు తిట్టావు. అధికారంలో లేకపోయినా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఓడిపోయినా కూడా ఇప్పుడు బూతులు తిట్టావని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆవేదన. నిన్న గుంటూరులో మాట్లాడుతూ, ఆ రోజు నా భార్యను బూతులు తిట్టారు అసెంబ్లీలో, ఈరోజు నా తల్లిని బూతులు తిడుతున్నారు రోడ్లపైకి వచ్చి, వీళ్ళని ఏం చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఆబోతుల్లాగా రెచ్చిపోతున్నారు అని. ఆబోతు అంటే మళ్ళీ నువ్వు అంబటి అనుకునేవు. ఇప్పుడు అంబటి రాంబాబుని వీళ్ళు అసలు ఆబోతు రాంబాబు అన్నట్టుగా చిత్రించారు. అట్లా కాదు. ఇప్పుడు రాంబాబు సుదీర్ఘ రాజకీయ జీవితం. అతను కూడా ఏంటి, నేను ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నా, చంద్రబాబు హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నా, 40 ఏళ్ల రాజకీయం. ఏం తెచ్చింది నీకేం నేర్పింది ఈ బూతుల? అంటే బూతులు మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకుంటాడన్నా? ఆ రోజు నేను క్షమాపణ చెప్పాను, పశ్చాత్తాపం చెందాను అని చెప్పి అబద్ధం ఆడతాడు. ఆ రోజు నువ్వు మీడియాతో మాట్లాడుతూ నిజంగా నీలో పశ్చాత్తాపం లేకపోతే రిపెంటేషన్ కనిపించిందా? నువ్వే అన్నావు నీ రెడ్ బుక్కి, నా ఇంట్లో కుక్క భయపడదు, నా తోటలో 2 కుక్కలు భయపడవు అని చెప్పి నువ్వు వాళ్ళని రెచ్చగొట్టి, ఇప్పుడు రాంబాబు ఇంటిపై దాడిని ఎవరు సమర్థించరు. ధ్వంసం చేశారు, కాలబెట్టారు, సరే దానికి కొని తెచ్చుకున్నది ఎవరు? ఆ పరిస్థితి తెచ్చుకుంది ఎవరు? మాంబు మొబైల్ అయితే ఒక్కసారిగా మాస్ మొత్తం రోడ్ల మీదకి వస్తే పోలీస్ కంట్రోల్ చేయగలదా? అతను ఎవరో గంగా ప్రసాద్ అంట, అతనంట ఈయన దగ్గరకు వచ్చి దూకి పారిపోమన్నాడంట, గోడ దూకి. చావనైనా చస్తాను కానీ నేను పారిపోనను ఏదో అన్నాడంట. మరి క్షమాపణ చెప్పానంట. అసలు అతనికి అసలు ఒకదానికి సింక్ అవ్వట్లా. నన్ను పోలీసులు కొట్టలేదని చెప్తాడు, నన్ను పగలు తీశారని చెప్తాడు. 68 ఏళ్ళు అని చెప్పి మ్యాజిస్ట్రేట్ దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్తాడు. నేను కాపుని కాకుండా పోతాను అంటాడు. నా ఇంట్లో 4గురిలో 3 కమ్మాళ్ళు అంటాడు. కమ్మల్లుళ్ళు నాకు అంటే నా 2 అల్లుళ్ళు కమ్మాళ్ళు అని చెబుతూ నీకు కులం లేదు, చక్కగా నువ్వు కులాంతర వివాహాలు చేసుకున్నావు, నేను అభ్యుదయవాదిగా తీసుకుంటారు, ప్రశంసిస్తారు. అది కదా నువ్వు కోరుకోవాల్సింది. మళ్ళా కాపు టైగర్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నాగబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఒకటే వాళ్ళు అన్నది. మీరు బూతులు తిట్టింది ముఖ్యమంత్రిని కాబట్టి జైళ్ళకి పంపారంటే, అంతకుముందు ఇదే ఈ కులచిచ్చు రగిలించడం కోసం ఏం చేశాడు, ఇక్కడ ఈ విజయవాడ, గుంటూరు ఈ దరిదాపుల్లో కాపులు ఎవరు బయటకు రాలేదనుకుంటా, అందుకని గుడివాడ అమర్నాథ్ని పిలిపించారు. ఎక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఆ కరణం ధర్మశ్రీ ఈ మొత్తం వచ్చి రాంబాబు ఇంట్లో ఆయన భార్య పిల్లల్ని పరామర్శించారు. ఆ తర్వాత ములాఖత్కి వెళ్ళారు ఇదే బ్యాచ్.
రాజమండ్రిలో ఈయన జైల్లో ఉన్నప్పుడు ములాఖాత్కి వెళ్తే అసలు వీళ్ళని కలవలేదు ఆయన. కలవటానికి తిరస్కరించి, ములాఖాత్ ఇవ్వడానికి అంబటి రాంబాబు తిరస్కరించి ఎవరిని కలిశాడు? మళ్ళీ తన లాయర్ని, తన పిఏని కలిశాడు అదే రోజు. అంటే ఆ రోజు ఏదో ఈయన ఇంట్లో పోయినాయి, ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు, గుడివాడ అమర్నాథ్, ధర్మశ్రీ వచ్చిన రోజే ఆయన ఇంట్లో పోయినాయి అన్నారు వస్తువులు, అందుకని ములాఖాత్ ఇవ్వలేదా? ఇప్పుడు ఈరోజు మీరు అడిగినటువంటి ఇంట్రోలో కూడా అసలు గోదావరి జిల్లాల నుంచి లేకపోతే కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి కాపులు అసలు విపరీతంగా తరలొచ్చి అంబటి రాంబాబుకి మద్దతు ప్రకటిస్తున్నారంటే గ్రౌండ్లో ఆ పరిస్థితి ఏమీ లేదు. అసలు ఏ కాపు అంబటి రాంబాబుకి మద్దతుగా లేరు. అంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా కమ్మ కాపు చిచ్చు పెట్టాలి. ఆయనే చెప్పాడు. అంటే కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఇటువంటి సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారంటారా? అంటే కూటమిని చీల్చేదాకా నా పోరాటం ఆగదన్నాడు. నన్ను చంపుతారా? చంపండి, చంపితే సమాధి నుంచి లేచి వస్తా, సవాల్ చేస్తా. అసలు నిన్ను చంపే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎవరిని ఇప్పుడు చంపే పరిస్థితి ఏంటి అంటే దీన్ని అడ్డం పెట్టుకుని అతను ఛార్జ్ షీట్లో రాశారంట, ఈయనేదో కమ్మాళ్ళను బూతులు తిట్టాడు అని చెప్పి. ఆ ఛార్జ్ షీట్ చదువుతూ మొత్తం ఆ బూతులన్నీ చదివాడు. మళ్ళా నిజంగా ఆ ఛార్జ్ షీట్లో బూతులు ఉంటే నువ్వు ఆన్ స్క్రీన్ మళ్ళా వాటిని చదవాల్సిన అవసరం ఉందా? అసలు పదే పదే నాటకీయంగా ఆ కమ్మ కులాన్ని ఉద్దేశించి బూతులు చదువుతూ ఇది ఛార్జ్ షీట్లో నేను అన్నట్టుగా రాశారు అంటాడు. అంటే నీ కక్ష ఆ రకంగా మళ్ళీ ఇంకోసారి బూతులతో ఆ వర్గం మీద తీసుకుంటున్నావా? ఇప్పుడు ఇక్కడ అంబటి రాంబాబు కానీ లేకపోతే అతనితో ఈ డ్రామా ఆడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఈ మొత్తం అంతా డైవర్షన్. ఏది ఎప్పుడైతే ఛార్జ్ షీట్ వేసిందో 4 రోజుల క్రితం, ఆ రోజు నుంచి రోజుకు ఒక డైవర్షన్ గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక చోట యాగం చేపిస్తాడు తిరుపతి, భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ మరి ఒక క్యారెక్టర్ అతను పోషిస్తాడు, అతను ఒక ఫ్లెక్సీ పెడతాడు, అక్కడ ఆ డ్రామా అయిపోయింది. ఇక్కడ గుంటూరులో ఈ అంబటి రాంబాబుతో ఇంకో డ్రామా ఆడిస్తాడు, డైవర్షన్. ఇక్కడ ఫ్లెక్సీలు తీసేయమంటాడు, అక్కడ ఫ్లెక్సీ ఏమో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో పెడతాడు, ఇక్కడ అంబటి రాంబాబు ఏమో ఈ ఫ్లెక్సీలు తీసేయండి లేకపోతే నేనే వచ్చి చించేస్తానంటాడు. జోగి రమేష్ అక్కడ ఇంకో డ్రామా ఎక్కడ విజయవాడలో. అసలు ఈ డైవర్షన్ ఏ విధంగా వెళ్ళిందంటే చివరికి టార్గెట్ హెరిటేజ్గా వెళ్ళింది. మళ్ళీ ఇందాపూర్ అనే డైరీ తీసుకొస్తారు, ఆ ఇందాపూర్ డైరీ చంద్రబాబుది అంటారు, ఇది బినామీ అంటారు. అంటే ఇప్పుడు ఎన్ని డైవర్షన్లు ఆడారంటే 4 రోజుల్లో 30 డైవర్షన్లు చేశారు. ఈ నెయ్యి ఈ కుంభకోణంలో నుంచి తన బాబాయిని తప్పించడం కోసం రోజుకో డైవర్షన్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చివరికి ఆ డైవర్షన్ అతనికే చుట్టుకున్నటువంటి పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.